మన యావత్ తెలంగాణ మన భారతదేశం ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నేను ఇప్పుడు తాండూర్ భూకలేస్ దగ్గర సమీపంలో ఉన్నానమాట. ఇక్కడ చూడొచ్చు మీరు భూకలేస్ జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు ఎన్నో వీడియోలు చూసి ఉంటారు, ఎన్నో వీడియోలు యూట్యూబ్లో చూసి ఉంటారు మన తాండూర్ భూకలేస్ గురించి. కానీ శివరాత్రి రోజు వీడియో మీరు ఎవరు చూడలేదు. నేను ఈరోజు శివరాత్రి రోజు ఏ విధంగా ఉంటుంది భూకలేస్ నేను చూపెట్టబోతున్నా. వీడియో మొత్తం చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కంపల్సరీ ఒక 50,000 లేక్ వరకు రావాలి. మన తాండూర్ భూకలేస్ దగ్గర ఉన్నానమాట. వీడియో మొత్తం చూడండి, అందరికీ సర్చ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. కంపల్సరీ ఒక 50,000 లైక్లు అయితే రావాలి తాండూర్ తరపు నుంచి. ఉంటా ఫ్రెండ్స్. భూకలేస్కి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. మీరు రాగానే ఇంత భారీ ఎత్తైన విగ్రహాలు మీరు చూడవచ్చు అనమాట. అదే విధంగా ఇక్కడ ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. చిన్న చిన్న విగ్రహాల నుంచి పెద్ద పెద్ద విగ్రహాలు మీరు చూడవచ్చు. అదే విధంగా ఇక్కడ శివుడు ఫ్యామిలీని కానీ, విష్ణుదేవుడు ఫ్యామిలీని కానీ, బ్రహ్మదేవుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవుడు అన్ని విగ్రహాలు మీరు చూడవచ్చు, దర్శించుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రత్యేకతలు ఏమంటే ఇక్కడ అన్ని విగ్రహాలు ఇక్కడ చాలా చక్కగా తీర్చిదిద్దారనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు ఆదర్శంగా నిలబడుతుంది. అదేవిధంగా ఇక్కడ మహాశివరాత్రి రోజు ఎన్నో వేల సంఖ్యలో పబ్లిక్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ అన్నదానం ఉంటుంది, మీరు ఉండడానికి చోటు రూమ్స్లు ఉంటుంది, ప్రతి సౌకర్యాలు ఇక్కడ భూకలేస్లో ఉంటుంది అనమాట. ఇక్కడ తాండూరు నుంచి మీకు కేవలం 3 కిలోమీటర్లు దూరం అవుతుంది. ఇది ఎక్కడో లేదు, మన వికారాబాద్ డిస్టిక్ తాండూరులో ఉంది అనమాట మన భూకలేస్ దేవాలయము. ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఫ్యామిలీతోని రావచ్చు. చాలా చక్కగా నీళ్ళలో నడుచుకుంటూ ఆ పరమశివుడిని దర్శనం మీరు దక్కించుకోవచ్చు అనమాట. మీరు ఎన్ని వేల సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్న మహాశివరాత్రి రోజు మీరు ఇక్కడ దర్శించుకుంటే చాలా బాగా జరుగుతుందని ఇక్కడ ఒక నమ్మకము. ఇక్కడ చూడవచ్చు కాల భైరవ విగ్రహాలు 35 భారీ ఎత్తైన విగ్రహం ఉంది. అదేవిధంగా పక్కల పరమశివుడు మీరు చూడవచ్చు విగ్రహము 65 అడుగుల ఎత్తైన భారీ విగ్రహం ఉంటుంది అన్నమాట, శివుడు విగ్రహము. అక్కడ శివుడు చుట్టుపక్కల అన్ని విగ్రహాలు ఉంటుంది అన్నమాట. మన శివుడు విగ్రహం చూడవచ్చు, విష్ణుదేవుడు విగ్రహం చూడవచ్చు పక్కల. అదేవిధంగా అదే చుట్టుపక్కల మీరు చూసుకుంటూ వెళితే అక్కడ భక్తి కన్నప్ప విగ్రహాలు చూడవచ్చు. అదేవిధంగా మన రావణసుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్లేటప్పుడు విగ్రహాలు చూడవచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు ఫ్రెండ్స్, ఎన్నో విగ్రహాలు ఉంటుంది ఇక్కడ. మీరు వీడియో మొత్తం చూడండి. 5 నెలలు భూకలేస్ మొత్తం చేంజ్ అయింది. అసలు నేనే షాక్ అవుతున్నా. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి విగ్రహాలు చూడవచ్చు మీరు. ఒక్కొక్క అమ్మవారి విగ్రహాలు మొత్తం 18 శక్తిపీఠాలు అమ్మవారి విగ్రహాలు పెట్టారనమాట. చూడొచ్చు మీరు. ఈ వీడియో మొత్తం చూడండి, చూపిస్తా. 18 అమ్మవారి శక్తిపీఠం పెట్టారు. అదేవిధంగా ఇక్కడ వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక వేరే విగ్రహం ఉండే, ఇక్కడ బోధి ధర్మ విగ్రహం పెట్టారు. అసలు భూకలేస్ మొత్తం చేంజ్ అయిపోయింది. మీరు చూస్తే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ భూకలేస్ మీరు చూస్తే మీరు ఎన్ని వీడియోలు తీశారో మళ్ళీ వీడియోలు తీశారనమాట. అంత బాగా ఉంది అనమాట. ఇక్కడ చూడొచ్చు అమ్మవారు 18 అమ్మవారు శక్తి పీఠాలు మీరు చూడవచ్చు. మొత్తం చేంజ్ అయిపోయింది A to Z. మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ భూకలేస్లో అమ్మవారు విగ్రహాలు పెట్టడం జరిగింది. 18 శక్తి పీఠాలు ఇక్కడ రూపాలు మీరు చూడవచ్చు. భూకలేస్లో చాలా చక్కగా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. మీరు ఎక్కడ చూడలేని విధంగా ఇక్కడ భూకలేస్లో అన్ని అమ్మవారి శక్తిపీఠాలు మీరు స్వయంగా దర్శించుకోవచ్చు అనమాట. ఇక్కడ వాసు పవర్ నాయక్ అనేది చాలా బాగా అభివృద్ధి చేశాడనమాట దేవాలయంకి. ఇలాగనే చాలా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఒకసారి ఈ దేవాలయంకి వచ్చి దర్శించుకోండి. ఒకసారి ఈ అమ్మవారి విగ్రహాలు అయితే చూడండి ఫ్రెండ్స్.
మన యావత్ తెలంగాణ మన భారతదేశం ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన భూ కైలాస్ దేవస్థానము తాండూర్ తాలూకా జిల్లా వికారాబాద్ తెలంగాణ స్టేట్ లో ఉంటుంది. 12 జ్యోతిర్లింగాలు నీళ్లలో ఉంటాయి. మరి 18 శక్తి పీఠాలు, నవదుర్గ, మహాశనేశ్వరుంది, నవగ్రహాలు, రేణుకా ఇల్లమ్మ, అన్ని విధాలుగా 51 దేవస్థానంతో ఈ టెంపుల్ నిర్మించారు. ఈ భూ కైలాస్ వెళ్ళాలంటే 12 జ్యోతిర్లింగాలు నీళ్ళ ద్వారా వెళ్ళాలి. కాబట్టి మనకు అన్ని విధాలుగా సౌకర్యం ఉంది. బస్సు సౌకర్యం ఉంది, రెండోది ట్రైన్ సౌకర్యం ఉంది, హైదరాబాద్కు వస్తే ఎయిర్పోర్ట్ సౌకర్యం ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. కాబట్టి మీరందరూ వచ్చి ఒక్కసారి భూ కైలాస్ దేవస్థానానికి వచ్చి విచ్చేసి మీ జన్మ ధన్యం చేసుకోవాలని కోరుకుంటున్నా. రెండోది ఏమంటే మన నిత్య అన్నదానం దొరుకుతుంది. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేదు. ఉండేనికి వ్యవస్థ ఉంటుంది, రూమ్స్ ఉన్నాయి, అన్ని విధాలుగా ఎటువంటి ఇబ్బందులు లేదు. కాబట్టి చాలా దగ్గరలో రైల్వే స్టేషన్, బస్ స్టాప్ అన్ని విధాలుగా ఉంటుంది. కాబట్టి అందరూ ఈ భూ కైలాస్కు ఒక్కసారి వచ్చి పోవాలని వాసు పవార్ నాయక్ కోరుకుంటున్నా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అమ్మవారి పాదాలు చూడవచ్చు. అదేవిధంగా మీరు నవగ్రహాలు విగ్రహాలు చూడవచ్చు. అదే శనేశ్వరుడు విగ్రహాలు కూడా మీరు భూ కైలాసంలో దర్శించుకోవచ్చు. మన తాండూరులో ఎక్కడ లేదనమాట, శనేశ్వర దేవాలయం ఎక్కడ లేదు. ఈ భూ కైలాసంలో మీరు శనేశ్వరుని దేవాలయంలో మీరు ఇక్కడ దర్శించుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా దోషాలు అనిపిస్తే ఈ శనేశ్వరుడి దగ్గర మీరు పూజలు చేస్తే ఉన్న దోషాలన్నీ పోతాయన్నమాట. అదేవిధంగా 32 అడుగులు ఎత్తైన భారీ విగ్రహం హనుమంతుడిది మీరు చాలా చక్కగా దర్శించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ విష్ణుమూర్తి అవతారాలు కూడా కట్టిస్తున్నారు. కొత్తగా ఎన్ని అవతారాలు ఉన్నాయి అన్ని అవతారాలు కట్టిస్తున్నారు. ఇంకా పనులు జరుగుతున్నాయి. ఇంకా చాలా బాగా పెద్దగా చేయబోతున్నారు భూ కైలాస్ని. ఇక్కడ ఈ విగ్రహం దగ్గర చాలా చక్కగా సన్నివేశాన్ని మీరు చూడవచ్చు. ఇక్కడ పుట్టకంతో గర్భంతో పుట్టిన తర్వాత అక్కడ పిల్లగాడు ఎదుగుతున్నాడు.
అట్లా ఎదిగే కొద్దీ తర్వాత లాస్ట్కి మనం చేరుకోవాల్సింది శివుని దగ్గరని అని చాలా చక్కగా సందేశం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. శివుడే పుట్టక చావు మొత్తం పరమశివుడే కాబట్టి మనం చేరుకోవాల్సింది లాస్ట్కి ఆ పరమశివుడి దగ్గరని అని ఇక్కడ చక్కగా సందేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దర్శనానికి ఇక్కడ వెళ్తారనమాట అందరూ ప్రజలు. కానీ ఇక్కడ సైడు ఇప్పుడు ఇంకా కొంచెం సేపు అయితే చాలా మంది పబ్లిక్ వస్తారనమాట. చాలా మంది పబ్లిక్ వస్తుంటారు అన్నమాట ఇక్కడ సైడు. ఈ విధంగా లైన్ వెళ్తారనమాట. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు చూడొచ్చారన్నమాట. అష్టలక్ష్మి అమ్మవారి విగ్రహాలు, అవతారాలు విగ్రహాలు అన్నమాట. ఇక్కడ కాళీమాత దేవి ఉంటారు అనమాట. చాలా పవిత్రమైన దేవాలయం అనమాట. మొత్తం అవతారాలు అమ్మవారి అవతారాలు ఇక్కడ చూడవచ్చు అనమాట. మొత్తము దుర్గామాత ఇక్కడ అమ్మవారి చూడొచ్చు. అన్ని అవతారాలు ఏకంగా ఇక్కడనే పెట్టడం జరిగిందన్నమాట. ఎన్నో తపస్సులు చేసి రావణాసుడు ఆత్మలింగాన్ని పొందడం జరుగుతుంది అనమాట. ఈ ఆత్మలింగాన్ని రావణాసుడు లంకకి తీసుకెళ్తే ఎన్నో శక్తులు లభిస్తుందని అందరూ దేవతలు ప్లాన్ వేసి అక్కడ ఉన్న విఘ్నేశ్వరుడు వేరే రూపంలో బాలుడు రూపంలో వచ్చి అక్కడ సాయంత్రం పూట అవుతుంది కాబట్టి రావణాసుడు అక్కడ సందేవనంలో స్నానాలు ఆచరించాలి కాబట్టి అక్కడ ఉండే బాలుడిని ఈ ఆత్మలింగాన్ని నువ్వు పట్టుకొని స్నానాన్ని ఆచరించి వస్తా అని చెప్తాడనమాట. అక్కడున్న బాలుడు ఒక షరతు కడతాడు, నేను 3 సార్లు పిలుస్తాను, నువ్వు రాకపోతే ఈ లింగాన్ని నీ కింద పెట్టేస్తా అంటాడు అనమాట. లేదు నువ్వు పిలంగానే నేను వస్తాను రావణాసుడు చెప్పడం జరుగుతుంది. అక్కడ బాలుడికి ఇచ్చి రావణాసుడు వెళ్తాడు అనమాట. 3 సార్లు ఆ బాలుడు పిలుస్తాడు. బాలుడు ఎవరో కాదు, విఘ్నేశ్వరుడు పిలుస్తాడు అనమాట. పిలవంగానే రావణాసుడు రాకపోవడంతో అక్కడున్న లింగాన్ని అక్కడ కింద పెట్టేస్తాడు అనమాట. అదే పెట్టిన లింగాన్ని మనం గోకర్ణలో చూడవచ్చు ఆత్మలింగాన్ని. ఇక్కడ అదే విధంగా ఇది జ్యోతిర్లింగాలు అనమాట. ఇక్కడ ఇలాంటి లింగాలు మీరు భూకైలాసంలో ఎన్నో చూడవచ్చు. లింగాలు ఇక్కడ మీద ఒక్క లింగానికి పెట్టడం జరిగింది. ఆ విధంగా అయితే కింద పెట్టడం జరుగుతుంది అన్నమాట లింగము. ఇక్కడ అదే విధంగా భక్తి కన్నప్ప విగ్రహాలు మీరు చూడవచ్చు, చాలా చక్కగా పెట్టారు. ఇలాంటి విగ్రహాలు ఎన్నో మన భూకైలాసంలో మీరు చూడవచ్చు. యమధర్మరాజా శివుడు అన్నమాట. భక్తి కన్నప్ప. స్టాండ్ ఉంది. చూసిన కదా విగ్రహాలు, ప్రతి ఒక్క విగ్రహం చూపెట్టడం జరిగింది. ఇంకా ఇప్పుడు వాటర్లో నడవడం మీకు చూపిస్తాను అనమాట. 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి నీళ్ళలో. ఆ నీళ్ళలో ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా లేదు మొత్తం మీకు చూపిస్తాను ఈ వీడియోలో. మొత్తం చూడండి.
లోపలికి వెళ్ళి ఎంట్రీ అన్నమాట. ఇది మన 12 జ్యోతిర్లింగాలు మనం దర్శించుకోబోతున్నాము. ఇక్కడ నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. నీళ్ళలో మీరు చూడవచ్చు, ఇక్కడ ఇదే ప్రత్యేకత అన్నమాట. ఎక్కడ 12 జ్యోతిర్లింగాలు మనం నీళ్ళలో దర్శించుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎక్కడ లేని విధంగా ఇక్కడ మీరు చూడవచ్చు అన్నమాట. ఇక్కడ ఎక్కడ లేని విధంగా 12 జ్యోతిర్లింగాలు మనం నీళ్ళలో దర్శించుకుంటూ వెళ్ళాలి. ఈ వీడియో మొత్తం చూడండి. ఇక్కడ ఫస్ట్ మన గణేశుడిని చూడవచ్చు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. మీరు చూడవచ్చు 12 జ్యోతిర్లింగాలు చూడవచ్చు అనమాట. ఈ విధంగా తాండూరు భూకెలేసులు నడుచుకుంటూ వెళ్ళాలి అనమాట. ఇక్కడ చాలా ప్రత్యేకతలు చూడవచ్చు. హర హర మహాదేవ శంభో శంకర. ఈ నీళ్ళలో ఇట్లా దర్శించుకుంటూ వాటర్లో వెళ్ళాలన్నమాట. చూడవచ్చు వాటర్లో ఈ విధంగా 12 తలుపులు ఉంటుంది. ఆ 12 తలుపులోకి వెళ్ళి మనం ఒక్కొక్క తలుపు దాటుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క శివలింగాన్ని మనం దర్శించుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఎక్కడ లేని విధంగా మన తాండూర్ భూకెలేస్ వాటర్లో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా మిస్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. అందరూ చూడడానికి రండి. హర హర మహాదేవ శంభో శంకర. 12 జ్యోతిర్లింగాలు ఒక్కొక్క జ్యోతిర్లింగాలు వస్తుంది అనమాట. ఈ విధంగా ఎక్కడ లేని విధంగా నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళాలి. హర హర మహాదేవ శంభో శంకర. పెద్ద పెద్ద విగ్రహాలు, 65 అడుగుల ఎత్తైన భారీ విగ్రహం శివునిది, 32 ఎత్తైన భారీ విగ్రహం హనుమంతుడిది, ప్రతి 18 అమ్మవారు శక్తిపీఠాలు, అదేవిధంగా అన్ని దర్శించుకోవచ్చు. దర్శించుకున్న తర్వాత ఈ వాటర్లో ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకు కనిపించే మహాశివుడు స్పెషల్ ఇక్కడ శివుడిని చూడవచ్చు అనమాట. మొత్తం లోపల పరమశివుడు ఉంటాడు. ఇక్కడ శివలాల్ గురువు అన్నమాట. ఇతను పక్కన ఉండే వీళ్ళందరూ శిష్యులు అన్నమాట. ఇక్కడ కనిపించే వీళ్ళందరూ శిష్యులు, అంటే గురువు దగ్గర కూర్చున్నారనమాట.